మిస్ వరల్డ్ విన్నర్గా నిలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుజాత లైఫ్ పూర్తిగా మారిపోనుంది. ప్రపంచ సుందరిగా నిలిచిన సుజాతకు అనేక బెనిఫిట్స్ దక్కనున్నాయి. ప్రముఖ బ్రాండ్ కంపెనీలకు అంబాసిడర్గా, మోడల్గా, నటిగా అవకాశాలు పొందనుంది థాయ్ భామ. అలాగే మిస్ వరల్డ్ సంస్థ తరపున బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా లగ్జరీ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు ఆమెకు అందుబాటులో ఉంటారు. ఖరీదైన మేకప్ కిట్లు, దుస్తులు, నగలు లాంటివన్నీ ఉచితంగా లభిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా మిస్ వరల్డ్ ఓపల్ సుజాతకు పటిష్ట భద్రత ఉంటుంది. రైట్, మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్లో ఉన్నారు. శ్రీశైలం, మిస్ వరల్డ్ విజేతకు ఇకపై ఏ బెనిఫిట్స్ దక్కనున్నాయి? ఇన్నేళ్ళు ఈ బెనిఫిట్స్ కొనసాగుతాయి? చంద్రిక, ఒక సంవత్సరం పాటు మిస్ వరల్డ్ ఎవరైతే గెలుచుకున్నారో ఆ విన్నర్కి లగ్జరీ లైఫ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యూటీ విత్ ఏ పర్పస్లో భాగంగా మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ ప్రపంచవ్యాప్తంగా చుట్టి రావాల్సి ఉంటుంది. వివిధ ప్రమోషన్స్ కానీ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా ఆమెకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది. కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే డిజైనర్లు కానీ, లేకపోతే ఖరీదైన మేకప్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు నేము, ఫేమ్ ఈ రెండు కూడా మిస్ వరల్డ్ విన్నర్కు ఉంటాయి. మిస్ వరల్డ్ అయినటువంటి ఒక ట్యాగ్ లైనే పేరుకు ముందొచ్చి చేరుతుంది. అది ఆమెకు జీవితాంతము ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దాంతోపాటు ఆ మిస్ వరల్డ్ విన్నర్గా నిలిచినందుకు వివిధ బ్రాండ్స్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా, లేకపోతే మోడల్గా, లేకపోతే యాక్టర్గా, లేకపోతే ఇంకొక రకంగా ఆమెకు భారీ ఆఫర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మిస్ వరల్డ్ గెలుచుకున్నటువంటి ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆ విన్నర్కు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఫేమ్ వస్తుంది. ఎక్కడ లేనటువంటి విధంగా మిస్ వరల్డ్ గురించి దాదాపు సంవత్సరం పాటు మాట్లాడుకుంటుంటారు. ఎందుకు అంటే మిస్ వరల్డ్ గెలుచుకోవడం ఆషామాషి విషయం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ పోటీ పడతాయి. ఒక్కో దేశంలో అనేక మంది ఈ టైటిల్ గెలవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఒక్కరిని మాత్రమే ఈ టైటిల్ అనేది దక్కుతుంది. సో మిస్ థాయిలాండ్కి ఈసారి అవకాశం లభించింది. ఓపల్ సుజాత కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ వరల్డ్ పోటీలు ముగిసినప్పటి నుంచి కూడా జనరల్గా అసలు ఆమెకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది, లేకపోతే ఆమెకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆ కిరీటం ఆమె సొంతం అవుతుందా, ఎప్పుడైతే గతంలో విన్నర్గా నిలిచినటువంటి మిస్ వరల్డ్ ఇప్పుడు తాజాగా మిస్ వరల్డ్ గెలుచుకున్నటువంటి మిస్కి అది ప్రజెంట్ చేస్తుంటారు. సో అది ఆమెతోనే ఉంటుందా లేకపోతే ఏంటి, ఇట్లాంటి డౌట్స్ అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు అఫీషియల్ సైట్ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మిస్ వరల్డ్ గెలుచుకున్న వారికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుందని తెలిసింది. దాంతోపాటు ఆ కిరీటం, వజ్రాలు ఉన్నటువంటి కిరీటాన్ని ఆమెకు అందజేస్తారు. అయితే ఆ కిరీటం ఆమె సొంతం కాదు. నెక్స్ట్ టైం మళ్ళీ మిస్ వరల్డ్ పోటీలు పెట్టినప్పుడు ఎవరైతే అక్కడ విన్నర్గా నిలుస్తారో ఆమెకు ప్రజెంట్ విన్నర్గా ఉన్నటువంటి ఓపల్ సుజాత స్వయంగా ఆ కిరీటాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. దాంతోపాటు మనం ఈ కిరీటం గురించి చూసినట్లయితే దాదాపు ఇప్పుడు వాడుతున్నటువంటి కిరీటం 4వ కిరీటం. 1951 నుంచి ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. మికీమోటో అనేటువంటి జపాన్ నగలకు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఈ కిరీటాలను తయారు చేస్తుంది. ప్రజెంట్ వాడుతుంది 2017లో తయారు చేసినటువంటి కిరీటం. దీంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలు ఉండే విధంగా బంగారు రేకులు ఉన్నాయి. దాని చుట్టూ కూడా వజ్రాలు, ముత్యాలు పొదిగి ఒక రకం మంచి అద్భుతంగా కనిపించే విధంగా ఆ కిరీటం ఉంది. ఆ ధరించినటువంటి ఓపల్ సుజాత చూడ్డానికి కూడా చాలా హుందాగా ఉంది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈ కిరీటంలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఉమెన్లో ఉండేటువంటి ఒక టాలెంట్ను, ఉమెన్లో ఉండేటువంటి ఒక హుందాతాన్ని సూచించే విధంగా ఈ కిరీటాన్ని రూపొందించారు. కిరీటం దక్కడం కూడా ఒక రకంగా చాలా గర్వంగా భావిస్తుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల నుంచి కూడా దీనికోసం అన్ని దేశాల నుంచి పోటీ పడుతుంటారు. అట్లాంటి సందర్భంలో ఈ కిరీటం గెలవడం అనేది మాత్రం చాలా గ్రేట్నెస్గా చెప్పుకుంటారు. ప్రపంచం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు దీని గురించే మాట్లాడుకుంటారు. అనేక ఆఫర్లు ఉంటాయి. సంవత్సరం తర్వాత కూడా ఈమెకు మిస్ వరల్డ్గా నిలిచినందుకు గాను సినిమాల్లో కానీ, లేకపోతే వివిధ రకాలైనటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే సామాజిక సంస్థలతో పాటు వివిధ బ్రాండ్స్ కూడా మోడల్గా కానీ, బ్రాండ్ అంబాసిడర్ కానీ ఆమెను నియమించుకుంటాయి. తద్వారా కూడా బోలెడంత డబ్బు కూడా వీళ్ళకి లభిస్తుంది. నేము, ఫేమ్తో పాటు మనీ కూడా ఖచ్చితంగా దీని ఎవరైతే టైటిల్ విన్నారో వాళ్ళకు వస్తుంది. మిస్ వరల్డ్ అనేటువంటి ట్యాగ్ లైన్ కూడా వాళ్ళకు జీవితాంతం ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 అనేటువంటిది ఎప్పుడు చూసినా కూడా ఓపల్ సుజాత పేరు మీదనే ఉంటుంది. చంద్రిక, థ్యాంక్ యూ శ్రీశైలం.
I feel very happy, very proud. I feel wonderful, and it is an honor to be able to bring back the first crown of Miss World to Thailand. I just wanted to tell them that I hope I've made them proud, and we did it together, because all my journey here to the Miss World crown, it's not just me, it's also my friends, my family, my team, and my people back in Thailand. So it's a success, it's a milestone for all of us. Fell in love. It was amazing. Since the first day I got here, all of you guys are very nice. The people are amazing. They've been so wonderful to me. And we go on a lot of trips. All the places are beautiful, whether it's the infrastructure, whether it's all the nature places. It's full of charm. And so it's great to be here, and I'll definitely be back. Oh, I like so many places. I like Shah Mahala Palace. It's breathtakingly beautiful, very charming. But I also like the Charminar, the Lad Bazaar, because I get to see a lot of handcrafts that the local people made in the markets.